గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ వీడియో అండ్ మెమొరబుల్ వీడియో అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది, అంటే మనవరాలి ఇంటికి అయితే వచ్చింది. నేనే ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని వీడియోస్ చాలా తీసేదాన్ని, కానీ మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు అసలు నాకు ఐడియా లేకుండే నేను వీడియో చేయాలి అని. మార్నింగ్ వచ్చిందనమాట అమ్మమ్మ, ఒక 2 hours జర్నీ అంతే మా అమ్మమ్మ ఇంటి నుంచి. సో మా ఇంటికి 2 hours బస్ ఉందన్నమాట మార్నింగే. సో ఆ బస్కి అయితే వచ్చింది. నాకు మా అమ్మమ్మ వచ్చిన హ్యాపీనెస్లో సో అసలు అట్లా వీడియోనే తీయాలని నాకు ఒక ఐడియా లేకుండే, కానీ మళ్ళీ ఒక మెమొరబుల్గా మా అమ్మమ్మతో వీడియో తీసుకోవాలని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మా అమ్మమ్మ చూడండి రాగానే ఇల్లు మొత్తం ఇట్లా ముగ్గులతో నింపేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ వేసే ముగ్గులు అంటే. సో ఇక్కడైతే ముగ్గులు వేస్తూ కొన్ని ముచ్చట్లు. మా అమ్మమ్మ ఈ ముగ్గులో యాడ్ మిస్టేక్ చేసిందంటే ఈడ నేనే కనిపెట్టేసి చూడమా, ఈ నడంలో ఇంట్రెస్ట్ ఇంకా నేర్చుకుంటాను కదా, ఇది ఇట్లా రాల్సిండేమా, ఇది ఈడుంది చూడు ఈ 5 ఇక్కడ ఇంకా ఇట్లా వచ్చి ఈడ తిప్పాల్సిండే, ఈడ ఇది రాంగ్ నేను తుడిచేస్తా ఆడే అంతేలేమా, అదే మిస్టేక్, ఇంకేం మిస్టేక్ లేదాడా. ఆడ తిప్పాలి, నాకు కూడా తెలిసిపోయింది చూడు నువ్వు. అవును కరెక్ట్లే, ఇప్పుడు బాగా వచ్చింది అంతే. మా అమ్మమ్మ వస్తే ఇట్లా తిప్పే ముగ్గులు వేస్తుందనే నేను పొద్దున్నే వేసినాను అనమాట. అయినా కూడా మా అమ్మమ్మ ఫుల్ ఇల్లంతా ముగ్గులు వేసింది. సో చూపిస్తాను ఎట్లా వేసిందంటే, ఫస్ట్ నేను ఇక్కడ ముగ్గు వేసాను అనమాట. ఇక్కడ ఇంకా చెట్లు కూడా అంతే మంచిగా షిఫ్ట్ చేసింది అనమాట, యాడ్ బాగుంటుంది అని. సో ఈ చెట్టు అయితే ఈడు బాగుంటుంది అని ఈడ ఈ ముగ్గు అయితే సూపర్ వచ్చింది. అండ్ ఈడ మళ్ళీ ఒక మ్యాట్ అయితే వేసి ఉందన్నమాట. ఈడ మళ్ళీ ఒక ముగ్గు, ఇది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అనమాట. సో సూపర్గా అంటే ఒక మంచి వైబ్. ఇక్కడ గ్లాస్ వచ్చేసి మా దీంట్లో కొన్ని నీళ్ళు ఎత్తుకునేక అండ్ ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది మా అమ్మమ్మ ఇట్లా రెడీ చేసింది, సూపర్గా ఉంది. కడపమాను అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ముగ్గు వేస్తాను. నేను వీడియో తీస్తే ఆడ తొక్కేస్తానన్న అమ్మమ్మ టెన్షన్. ఇక్కడ చెట్టుకి ఒక ముగ్గు వేసింది. సో ఇట్లోటి అండ్ ఆ చెట్టుకి ఆడ అండ్ దేవుములు అనేసి అక్కడ ఒక ముగ్గు. ఈ ముగ్గు భలే వచ్చింది. అండ్ ఇక్కడ చెట్టు అంతే మార్నింగ్ అక్కడంతా నీట్గా కట్టేసింది అనమాట, అది తీగ అట్లా అల్లించుకొని. మా అమ్మమ్మతో అయితే కొన్ని ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ ముగ్గులు అయితే వేసాము. మా అమ్మమ్మ ముగ్గులు ఇరగదీస్తుంది అనమాట. సో చాలా బాగుంటాయి. అండ్ అదే రోజు నైట్ మా అమ్మమ్మని అయితే హోటల్కి అయితే తోడుకొని వచ్చాను. అంటే నాకు ఒక ఆశ ఉండేదన్నమాట, నన్ను పెంచింది మా అమ్మమ్మ తాతయ్యే. వాళ్ళకి అంటే నేను పెద్ద అయిన తర్వాత, జాబ్ చేసిన తర్వాత, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత, సో మా అమ్మమ్మని మా ఇంటికి వచ్చినప్పుడు సో మంచి ఇట్లా రెస్టారెంట్కి అయితే తోడుకొని వచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ తీసేయాలి అండ్ బాగా అంటే ఒక ఆశ ఉండేదన్నమాట. సో ఇట్లా తిరగాలి అని. సో మా తాతయ్య మిస్ అయ్యారు, అంటే మా తాతయ్య 2 years బ్యాకే అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు చెప్పుకున్నాను. కానీ ఇట్స్ ఓకే, మా అమ్మమ్మ అయితే వచ్చింది కాబట్టి సో ఇదొక మెమొరబుల్ వ్లాగ్ లాగా సో నేను తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మా అమ్మమ్మ గుడి అనుకునింది అనమాట ఇదైతే. అంటే నేను గుడికి అని చెప్పాను, మా అమ్మమ్మ ఇట్లా హోటల్ కంటే రాదనమాట, అందుకే గుడి అని చెప్పిన దానికి వచ్చింది. గుడి అనుకునింది అంట, లోపలికి వచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది. సో ఈ బొమ్మలు చూసి మంచి ఎగ్జైట్ అయిందనమాట మా అమ్మమ్మ అయితే. అండ్ ఇక్కడ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, చికెన్ అండ్ ఇట్లా బిర్యానీ అయితే తిన్నామన్నమాట. సో ఇక్కడ తినకూడదంట, మా అమ్మమ్మ ఒక 1 week ముందే సో చికెన్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టింటారు. సో ఫ్రెష్గా ఉండదు, మనం తినకూడదు ఇట్లా హోటల్స్లో, అందుకే నేను లైక్ చేయను అని చెప్తుంటుంది. కానీ హోటల్స్లో అంత అట్లా చేయరమ్మమ్మ, అట్లా ఎప్పుడుదో అట్లా ఫుడ్ అంతా పెట్టరు, సో భయపడకుండా తిను అని చెప్తుంటే సో తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. నైట్ ఇంకా పనుకున్నాము. ఇది నెక్స్ట్ డే.
సో ఇక్కడైతే మా అమ్మమ్మ దేవునికి పూలు అయితే పెట్టింది చూడండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర గార్డెన్ మంచిగా వేసింది అనమాట. పూల చెట్లన్నీ బాగా వేసింది. నేను ఒక వ్లాగ్ కూడా తీసాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర గార్డెన్ వ్లాగ్ అనేసి. సో అవి పూలు తెచ్చింది. అంటే మల్లి మొగ్గలు అయితే కాస్తున్నాయంట. నాకు చాలా ఇష్టం మల్లి మొగ్గలు అంటే. సో నాకు ఇవ్వడానికే వచ్చింది అనమాట. సో అందుకే సర్ప్రైజింగ్గా వచ్చింది. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ చెప్తుంది, సో సాంబ్రాణి మనము వీక్లో ఒక్కసారన్నా ఇంటి మొత్తం సాంబ్రాణి అయితే వేయాలి. సో వేసేటప్పుడు అంటే సాంబ్రాణిలోకి నీమ్ లీఫ్ అంటారు కదా, సో దాన్ని ఏమంటారు అంటే నీమ్ ఆకు ఉంటుంది కదా, నిమ్మాకు. సో అదిను లవంగము అండ్ కర్పూరము, పచ్చి కర్పూరం అంటారు కదా, సో అది వేసి సాంబ్రాణి వేసి సో ఇల్లు మొత్తం ఇట్లా ఇస్తే చాలా మంచిది అని చెప్తుండింది. అండ్ ఆబ్వియస్గా మా అమ్మమ్మ అయితే వచ్చింది కాబట్టి ఏదో ఒకటి స్వీట్ చేయాలనుకున్నాను. కానీ మా అమ్మమ్మ ఈ పాయసం అయితే చేద్దామని చెప్పింది. సో అందుకే మా అమ్మమ్మ చెప్తుంటే నేను పాయసం అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను రియల్ వాయిస్ అయితే పెట్టేస్తున్నాను. అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికన్నా సో మా అమ్మమ్మతో ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ పాయసం అయితే చేస్తున్నాను. బోరింగ్ ఉంటే క్షమించండి. ఎట్లా కలర్ రావాలా? బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇంత చాలదంటావా? బ్రౌన్ కలర్ అసలు మాడిపోయినట్లుంటుంది మమ్మ. ఇది ఏం పాయసమో చెప్పమా? ఏం పాయసం ఇది? బెల్లం పాయసము, పెసరు బ్యాళ్ళు. ఇది డిఫరెంట్. పెసరు బ్యాళ్ళు, బియ్యము, కొబ్బరి, అన్నీ వేసేది. గసాలు చెప్పేది మర్చిపోతుంది మా. నల్లగా అయిపోతుంది మా. సాల్మ ఎత్తేస్తాను మా. బ్రౌన్ కలర్ కాదు భద్రం, బ్లాక్ కలర్ అవుతుంది. చాలు ఎత్తేస్తా. గసాలు చాలా ఎంత? ఫస్ట్ ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలా? ఇది ఆ కలర్ రావాలా మా? చెప్పు చెప్పు ఏం కలర్ రావాలా? బ్రౌన్ కలర్. మనకి ఎంతో కరిచినట్లుంది మా ఆడగ. ఇదంతా వచ్చిందా చూడిడా? ఇది బట్ట ఇక్కడ అప్పుడే చెట్టు నాటేటప్పుడేమో కత్తి మంచి దొత్తులు వచ్చేసింది మావు. అందుకే చెట్ల దగ్గర కొంచెం చూసుకోండి. ఇలాచి ఒక 5 వేసుకున్నాం. కొబ్బరి అమ్మ కొబ్బరి చాలా మైందా? ఓకే, దీంట్లోకి వేస్తుంది. ఇది మిక్సీ పట్టుకోవాలమ్మ, మిక్సీ జారు కాదు ఇంకా నన్నగా రావాలమ్మ. కొబ్బరి మిక్స్ చేసేస్తున్నాను దీంట్లోకి. కొబ్బరి మిక్స్ చేసేదా? కొబ్బరి మిక్స్ చేసేస్తే ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి ఇప్పుడే మిక్స్ చేసేదా? అయితే వేసేస్తా కొబ్బరి. ఇంకొక రౌండ్ వేస్తాను. ఇంకా కొంచెము మెత్తగా గాలేమమ్మ. ఇంకొక రౌండ్ అయ్యి స్టవ్ మీద పెట్టేస్తా. కిచెన్ అంతా మెస్సీ మెస్సీ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. మా దీంట్లోకి కొంచెం వాటర్ ఏమేది చాలా థిక్గా ఇవ్వ. దాంట్లోకి చాలేమ్మా అమృత కంటే కొంచెం చల్లబెట్టి మరి. అమ్మ ఇది యాలమ్మా అట్లా దీంట్లోకి పోసి మళ్ళీ ఇది చేయమంటండి. అందుకే వాటర్ వేసుకొని అట్లా ఉడికితే బియ్యం కదా రవ్వ ఇప్పుడు మనం పోస్తే ఉంట్లు కట్టేస్తాయని. కరిగినట్లుంది. ఓకే ఓకే, కరిగిందా? కాలుతా ఉంటుంది. కరిగింది. ఇది పెట్టేస్తామా అయితే సైడ్లో పెట్ట. చాలా ఇంత నీళ్ళు వాటర్ కన్నా బట్టి ఏంటి గంటలు కడుతుంది మా బాగుంటే
ట్రై చేయమని చెప్తాను. బాగుంటే ట్రై చేయండి, ట్రై చేయండి. లేదంటే ముసలోళ్ళు వంట కెమెరా బాగా అడ్జస్ట్ అయిపోయినాము. ఏం చెప్పాలో ముందే తెలుస్తుంది కదా. నేను చూడను ఎట్లున్నాను, అందుకే నేను వీడియోలో పడతానులా, అందుకే మా అమ్మమ్మని మాత్రమే చూపిస్తాను. మా ఇక్కడ నేను వీడియో తీస్తానట్లే ఉన్నాను మా, నేను కదమ్మా పాయసం చేస్తాను నిజం. అప్పుడు ఇంకా కొట్టిందంత నువ్వే, క్రెడిట్ మాత్రం నేను ఇచ్చుకుంటాను కదా. వీడియో తీస్తాను మా నేను. అమ్మో తన పాపం ఉడకబెడతాను, కల పెడతాను. ఇద్దరు ఎట్లున్నాము, మా అమ్మమ్మ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉందో స్నానం చేసి. అమ్మ చూడమా ఇట్లా హాయ్ చెప్పమా. ఇది గట్టిగా అయితే ఉంది మరి ఇప్పుడు దీంట్లోకి ఏమైనా మా నెక్స్ట్ గట్టిగా అవుతాను. ఈడే ఉండాము, మాడిపిండి వాసన వస్తుంది అంటుంది అమ్మమ్మ. బెల్లం వాటర్ మా పాలు ఇచ్చే దీంట్లోకి కొన్ని లాస్ట్లో వేస్తామా. ఇట్లా తాగవచ్చు, ఇట్లా ఇట్లా ఇంత నీరుగా ఉండదు. ఇట్లే తాగేసేకి దాంట్లో ఏముందన్నాము, జస్ట్ ఇది వేసినాం అంతే. కొబ్బరి గసాలు పాయసం అవుతుంది. ఇంత అవసరం లేదనుకుంటా. అమ్మ చాలా మంది ఉండలేదమ్ము, అందుకే చాలా వేసిన. ఎత్తుకురామ్మా, పోయి 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 పోయి. గట్టి ఉండేదంతా కింద ఉండిపోయింది. చాలా అవుతుంది. లేదులేమ్మో ఏయమ్మో, ఉత్త వాటర్ వేసేస్తే మళ్ళీ దీన్ని ఇందాక చేయమంటివే. నువ్వేం చెప్తువే చెప్పు, ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పు. ఏం చెప్తువే బా. ఈడ ఒక ఐటమ్ పడకూడదు మా, ఒక్కొక్క ఐటమ్ కడుగుతానే ఉంటావు మనం. ఎట్లా మా ఇంత ఓపికే చేస్తానే ఉంటావు. ఈ వీడియో మొత్తం నువ్వేం పని చేస్తా ఉండవు, ఎట్లా చేస్తా ఉండవు అని మనవరాలు ఇంటికి వచ్చి చేస్తానే ఉండవు. నాకు నీ అంత ఓపిక లేదు. టేస్ట్ చూడు ఓకే టేస్ట్ చూస్తాడుగా. ఓకే చూడు మళ్ళా చూసే రియాక్షన్. ఇంకొంచెం షుగర్ వెళ్ళా. ఉప్పు ఏంటి మా అమ్మమ్మ ఉప్పు కూడా అవునేమే. బెల్లంలోనే ఉప్పు ఉంటుంది అని చెప్తారు కదమ్మా. సరే కొంచెం ఉప్పు వేస్తామా. సరిపోయిందా ఇప్పుడు ఇది? ఇట్లనా నెయ్యి, ఈ నడంలో నేను నెయ్యి ఏంది తింటానే ఉండిందమ్మా. ఆడా ఇంకేంటి ఇడి ఇదే. ఓ ఇది వేసి మా నల్లగా అయిపోతామే. ఇప్పుడు సేమియాలునా చాలా మాకు గట్టి అయిపోతుంది సేమియాలు వేస్తే. మా అమ్మమ్మ స్టైల్లో పాయసం అయితే చేసింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం క్లమ్జీ లాగా అనిపించవచ్చు, ఏమో తెలీదు, నేను వీడియో అలా తీసానమాట. అండ్ మా అమ్మమ్మ అయితే పూల చెట్లు అయితే నాటిస్తాననింది, అందుకే నేను నర్సరీకి వెళ్ళి సో ఇట్లా ఫ్లవర్ చెట్లు అయితే తీసుకొని వచ్చాను. అండ్ 2 షో చెట్లు అయితే తెచ్చాను అనమాట. సో దీన్ని నాటడానికి మా అమ్మమ్మ చూస్తుంది. యాడ్ నాటేసిస్తావమ్మా ఇవి? సాయంకాలం నాడతావా? లోపల పెట్టేస్తామా? అమ్మా ఇది ఏం చెట్టు చెప్పు? ఇది అది యా కలర్ అని గుర్తుందా? యా కలర్ అని చెప్తావా చూద్దామా?
ఇది తెల్లది యాదమ్మా పసుపు కలర్ ఇది 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 ఇంకోటి ఇది రెడ్ కలర్ ఏమో. బా ఏం చెప్తే కరెక్ట్ మా కానీ అది ఫస్ట్ చెప్పింది కరెక్ట్ వైట్ అది ఇది వైట్ వైట్ అది ఇది రెడ్ మా పసుపు అడిగితే లేదని చెప్పరే అందుకే పసుపు కాకుండా వైట్ ఉంటే చాలా మంచిదంట వైట్ వైట్ కూడానా చాలమ్మా ఈ మొన్నే కొంచెం కలపండి అవే ఎర్రమని ఆడపోయింట్రే నీళ్ళేమా మధ్యలో పూసాలి కదా ఈ మొన్నే వెయ్యా 2:30కే చూడమా 5 గంటల మాదిరి వాతావరణము వాన వచ్చేట్లుంది వాన పడేట్లుంది టైం 2:30 కానీ 5 గంటల మాదిరి ఫీలింగ్ ఎలా ఆ బొక్కెట్ ఎత్తుకోవండి ఈసారి ఆ చెట్టు పేరు ఏమని తెలుసమ్మా నీకు షో చెట్టు అదే ఇంకో చెట్టు స్నేక్ ప్లాంట్ అది చాలమ్మా మళ్ళీ ఏంటికి మొన్నుకు పోతారు ఇదంతా చాలదేమే యా చెట్టు ఈ చెట్లకి ఈడే భూమిలో నాటేయండి అది మా అమ్మమ్మ అయితే కొన్ని పూల చెట్లు అయితే నాటించింది అంటే దేవునికి ఎప్పుడు పూజ చేసేటప్పుడు ఎప్పుడు పూలని కొనుక్కొనే రావాలి ఒక 4-5 చెట్లు అట్లా పెట్టుకుంటే పూలు వస్తూ ఉంటాయి కదా అనేసి సో మా అమ్మమ్మ అయితే పూల చెట్లు నాటిస్తానని చెప్పింది అందుకే నేను నర్సరీకి వెళ్ళి కొన్ని పిక్ చేసుకొని ఫ్లవర్స్ అయితే తెచ్చాను అనమాట సో నేను ఏమేమి చెట్లు తెచ్చాను అనేది ఒక షార్ట్ వీడియో అయితే తీసి నేను పెడతాను అండ్ మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ప్యాంపర్ సెక్షన్ అయితే ఇంపార్టెంట్ అనిపించింది మిగతా టైంలో నేను ఇట్లా గోరింటాకు అయితే వేసుకునేదాన్ని కానీ మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి కొంచెం అట్లా ఇక్కడైతే న్యాచురల్ గోరింటాకు అయితే వాడతాను అనమాట అండ్ ఫేస్ ప్యాక్ కూడా వేసుకున్నాను అది బీట్రూట్ వేసుకున్నాను కదా కొంచెం భయంకరంగా అనిపించింది అందుకే నేను అది వీడియో పెట్టట్లేదు అండ్ వీక్కి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అండ్ మంత్కి ఒకసారి ఇట్లా గోరింటాకు కూడా వేసుకోవచ్చు అనమాట సో చాలా మంచిది అంటే నాకు వైట్ హెయిర్స్ ఫ్రంట్లో కొంచెం ఉంది సో అందుకే నేను ఇట్లా న్యాచురల్ గోరింటాకు అయితే వేసుకుంటుంటాను లేదంటే ఇది ఎండాకాలం కాబట్టి సో మనం గోరింటాకు అండ్ నేను దీంట్లో మందారమాకు అండ్ కరివేపాకు సో ఇవన్నీ నేను మిక్స్ చేసి వేసుకుంటాను అండ్ ఎట్లా గోరింటాకు కొంచెం మిగిలింది కదా అని చేతికి కూడా గోరింటాకు అయితే పెట్టించుకున్నాను అనమాట మా అమ్మమ్మ దగ్గర అప్పుడు ఎంత ఉండే మీ కాలంలో మా కాలంలో మిఠాయి ఇస్తాను పప్పు అంటే ఎత్తుకొని వస్తాను ఇవి ఏంది ఆరెంజ్ మిఠాలా కాదేదా చక్కెరను బెల్లము చింతలు ఇవన్నీ వేసేసి బిళ్ళలు ఎక్కడ బిళ్ళలు పాకం పప్పు అని వచ్చేది ఊర్లో మేము 10 పైసలు 20 పైసలు అప్పుడు 20 పైసలు 10 పైసలు 10 పైసలు అంటే పెద్దగా ఇచ్చేసినాడు మా నాయనని అప్పుడు 10 పైసలు అంటే అంత ఇదే 100 రూపాయలు అంత లెక్క ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చిన లెక్క ఉండదు కదా ఉండదు మా అప్ప 1 రూపాయి అంటే చాలా అప్పుడు పావులా 4 అనాలు నేను చిన్నగా ఉన్నప్పుడు పావలా ఉండేమా ₹1 రూపాయి కాకుండా ₹1 అని చెప్తాను రే అట్లా ₹1 అంటే అప్పుడు మీకు గొప్ప కదా 1 పైసలు 2 పైసలు 3 పైసలు అట్లా 10 పైసలు ఇస్తే 100 రూపాయలు లెక్క అప్పుడు పైసా ఇస్తే 10 పైసలు ఇస్తే పరిగితే
ఇక్కడైతే మా అమ్మమ్మ పాకం పప్పు అయితే చేసింది. నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను అనమాట నా ఛానల్లో ఎలా చేసుకోవాలనేది. ఆ వీడియోని ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ పని చేస్తూనే ఉండి చూసి, సో మీ అమ్మమ్మ అంత పని చేస్తుందని నన్ను తిట్టుకోకండి, నేను కూడా పని చేస్తాను అనమాట. కానీ మా అమ్మమ్మ అంత కాదు, మా అమ్మమ్మ ఊరికేనే ఉండదు అనమాట. మా అమ్మమ్మే ఇలాగా, ప్రతి అమ్మమ్మలు ఇలాగో నాకు తెలీదు. సో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీ అమ్మమ్మ ఎలాగా అనేది. సో అంతే అనమాట ఈ వీడియో అయితే. అంటే వీడియో కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది, క్షమించండి దానికి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.